చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే. ఛత్రపతి నుంచి నువ్వు నేర్చుకుంది ఏంటమ్మా? అలా పర్టికులర్ తెలియదు సార్, బట్ ఫస్ట్ 4 రోజులకే రాజమౌళి గారు చాలా గొప్ప మనిషి అని అర్థమైంది సార్. అంటే జక్కన్న ఆయన అప్పటి నుంచి బాగా క్లోజ్ అయిపోయి ఫ్రెండ్ అయిపోయి. ఛత్రపతి ఆల్మోస్ట్ ఎవ్రీ షాట్ 1-2 టేక్స్ అంతే. అది కూడా ఫుల్ ఫ్రీడమ్. నేనేమనుకుంటే అది మనం ఏదైనా చెప్పినా కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తాను. అది ఇప్పుడు అందుకే కొంచెం హైట్స్ రీచ్ అవడం అంటే మామూలు విషయం కాదు. ఇంటర్వెల్ లో షార్ట్ ఛత్రపతి జనం సార్ ఫుల్ చలి వర్షం ఇంటర్వెల్ జనం ఎంతమంది చూసి నాకు అమ్మో నేను డైలాగ్ గట్టి చెప్పలేను, నేను సైలెంట్ గా చెప్తాను. సరే చెప్పాను. ఇప్పుడు ఆ షార్ట్ లో చేసింది మీరు చూసింది షూటింగ్ లో ఇలా ఉంటది. వాళ్ళకి కూడా అర్థం కాలేదు, రిహార్సల్ అనుకుంటున్నారు, షార్ట్ అయిపోయింది. నిజం, అప్పుడప్పుడు అలాంటివే బాగుస్తాయి. ఇంకా అక్కడి నుంచి ఎప్పుడన్నా జనం ఉన్నప్పుడు సైలెంటే. అందరు డైరెక్టర్ రాజమౌళి పెడతా ఉంటారు. నెక్స్ట్ సినిమా డైరెక్టర్లు అందరూ విశ్వనాథ్ గారితో చేశా మిస్టర్ పర్ఫెక్ట్. అంత పెద్ద ఆర్టిస్టులు ఉంటే సైలెంట్గా చెప్పేస్తాను నేను. విశ్వనాథ్ గారు పిలిచి ఇలా అయితే అంత ఓపెన్గా చెప్పాలి డైలాగ్, అలా సిగ్గుపడితే ఎలా అని. సార్ అందరు డైరెక్టర్లు తిట్టడం, రాజమౌళి వల్లే నువ్వు ఇలా సైలెంట్గా చెప్తున్నావు. ఓకే, నెక్స్ట్ ఆడియో అమ్మా. మారాలి, ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మన దగ్గర మ్యాటర్ ఉండాలి. సింపుల్. మిస్టర్ పర్ఫెక్ట్. కానీ ఈ సినిమా గురించి నేను అడుగుతా సార్. ఇప్పుడు తిప్పి తీసి తిరిగేసి తీసి మళ్ళీ తీసి మధ్య నుంచి కుట్టి ఫైనల్ గా సంవత్సరానికి తీసారట కదా. ఆల్మోస్ట్ ఒక 6 నెలలు అయిపోయింది సార్ షూట్. తర్వాత మళ్ళీ 3 నెలలు రీషూట్ చేసాం సార్. ఎందువల్ల? అదే ఏదో మిస్ అయింది సార్ క్లైమాక్స్ లో ఎమోషన్స్. సో మళ్ళీ అందరూ కూర్చుని డిస్కస్ చేసి దిల్ రాజు గారు పర్లేదు పోస్ట్ పోన్ అయినా సినిమా బాగా రావాలని మళ్ళీ పోస్ట్ పోన్ చేసాం. అందుకే రిజల్ట్స్ నాకు కూడా అనిపించింది బయట. మరి అదేంటంటే హీరోలు జిమ్కి వెళ్ళి వస్తుంటారు కదా షూటింగ్కి, ఆ సినిమా వరకు ప్రొడ్యూసర్ జిమ్కి వెళ్ళి వచ్చాడు. మీరే హీరోస్ అయిపోవచ్చు కదా అంటా ఉంటాం దిల్ రాజు గారిని. మేము చేయం బాయ్ అంటుంటారా? మేము చేయం బాయ్. నెక్స్ట్ ఆడియో. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. మిర్చి. ఈ సినిమా గురించి నేను చెప్తా. డైరెక్టర్ కొత్త, ప్రొడ్యూసర్ కొత్త, నువ్వు లెక్కలు తెలియవు. స్టార్ట్ లేదు, స్టాప్ లేదు. ఇప్పుడు ఏ ధైర్యం అమ్మా? అంటే మనకు సొంత బ్యానర్ ఒకటి ఉండాలని ఆలోచిస్తున్నాం సార్. మనకి యూవీ లాగా ఒక సొంత బ్యానర్ ఉండాలని. సో వంశీకి ఇంట్రెస్ట్ ఉంది, ప్రమోద్ కూడా వచ్చాడు, డిస్ట్రిబ్యూషన్ ఎమ్మెల్యే స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 10 ఏళ్ళు. నేనే చెప్పా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, సరే టైం అయింది ఇంక స్టార్ట్ చేయండి. ఇంకా మంచి సినిమా అంటే వంశీ వెళ్ళి శివ గారితో మాట్లాడి అది చెప్పి నువ్వు విను, నీకు నచ్చితే చేద్దాం అంటే లేదు చాలా బాగుంది, ఈయన డైరెక్టర్ మంచి డైరెక్టర్, సినిమా చేద్దాం. కానీ అప్పుడు ఆ టైంలో రాజమౌళి గారు బాహుబలి ప్లానింగ్ లో ఉంది. ఇప్పుడు మళ్ళీ అంటే ఆల్రెడీ రెబల్ కి అడిగాను సార్, మీది ఎలాగ లేట్ అవుద్దేమో, రెబల్ ఒకటి చేసేస్తా మనకి అప్పులే ఉన్నాయి అన్నాను. సరే చేసి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మిర్చికి అడగాలంటే ఇబ్బంది కదా సార్, నేను అడుగుతా, రాజమౌళి ఇస్తే చేస్తాను. ఇప్పుడు రమా గారు లేదు చేసే మనవాడు ఎలాగ స్లో కదా ఓ సినిమా అయిపోతుంది టైంకి బాగానే. కానీ ఆ సినిమాతో ఏమైందంటే ఇప్పుడు నెల్లూరు వంశీ కాస్త గుంటూరు వంశీ అయ్యి, గుంటూరు వంశీ కాస్త యుపి వంశీ అయ్యాడు. లక్కీలీ ప్రభాస్ వంశీ అయిపోయాడు సార్. లక్కీలీ వర్కౌట్ అయింది బాగా. బాగుంది, గట్టిగా వర్కౌట్ అయిందిలే. ఇప్పుడు మీ ఇద్దరికి గొడవ అయినా లాస్ట్ టాపిక్ ఏమి? ఓకే సార్. ఏంటది? Karti's son's name is Kandan, sir. So we had an argument about his son, sir. నిజమా అబద్ధమా చెక్ చేస్తున్నాను. His eyes are turning red. You're not able to see. I can see. I love you. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా.
ఇప్పుడు నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నీకు ఈజీ కదమ్మా, నీకు ఆలోచించక్కర్లా. దీనికి తిండి Definitely a big foodie, sir. And easy answer. I'm hoping he'll say that. Sir. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. Yes, sir. కార్తీ ఏం చేస్తే నీకు చిరాకు వస్తుంది? ఇరిటేషన్. నా బట్టలు వేసుకుంటే కోపం వచ్చింది సార్. బట్ ట్రిక్ ఏంటంటే నేను మాత్రం తన బట్టలు వేసుకోవచ్చు. విల్ కీప్ ఇట్ as clothes only, sir. సార్ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. నీ సినిమాలో అతని ఫేవరెట్ సినిమా ఇది, నీది? He better likes all my work, but one film I'll. నేను ఏదో చాలా గొప్ప యాక్టర్, నా అన్ని సినిమాలు నచ్చితే అతని కంటే మేము ఒప్పుకోం. నేషనల్ అవార్డు వచ్చింది, ఆయన్ని మేము ఒప్పుకోం. Thank you for the cue, sir. నేను అవార్డు చెప్పా, నువ్వు అవకాశం లాగేసుకున్నావు. ఆకాశం మీద. ఆకాశం మీద. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఫస్ట్ క్రష్ ఎవరికైనా ఉంటాయి కదమ్మా క్రష్, నాకు లేవా? నేను క్రష్ అయిపోతాను సార్. ఇంటికి వెళ్ళాలి సార్. బ్యాక్ టు ఫ్యామిలీ. I won't tell the name, sir, but I'll tell my age. Late bloomer, sir. 14 years. 14 ఏళ్ల దాకా Yes, sir. క్రష్ లేదా? ఇంత అబద్ధం ఏంటి స్వామి? And to understand crush, everything it took some time, sir. అప్పుడు దాకా నేను వాళ్ళకి క్రష్ సార్. పేరు? సరే, ఇప్పుడు ఏంటంటే బ్రదర్ క్వశ్చన్స్ అయిపోయినాయి, దీనికే పెద్ద ఫిట్టింగ్ ఏముందిలే అనుకుంటున్నామేమో. ఇప్పుడు నీ తమ్ముడికి ఫోన్ చేస్తా. ఫోన్ చేయ బ్రదర్. కార్తీకి